దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన విశ్వరూప సేవలో ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారంటూ వైష్ణవ ఆలయాల్లోని దేవతామూర్తులు అందరినీ ఒకచోట చేర్చి సర్వ దేవతా అలంకారాలను భక్తులకు దర్శనమిచ్చేలా విశ్వరూప సేవ కన్నుల పండుగగా సాగింది. విశ్వరూప సేవలో దేవతామూర్తులను తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో ఓలలాడారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటూ దేవస్థాన విద్వాంసులు కీర్తనలను ఆలపిస్తూ ఉండగా సకల దేవత అలంకారం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి గడియలు ఉత్సవమూర్తులందరినీ ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం భద్రాద్రి దేవస్థానంలో ప్రత్యేకత. ఇటువంటి ఉత్సవం దేశంలో భద్రాద్రిలో మాత్రమే జరగడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముక్కోటి ఉత్సవాల్లో ఇది విశ్వరూప సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ముక్కుంట వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం లాగానే ఉత్సవం జరుగుతుందని, వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ వేడుక చూసి ప్రోత్సహించి ఉత్సాహం జరుగుతోందని, వేలాదిగా భక్తులు తరలివచ్చి వేడుక చూసి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ విశ్వరూప సేవలో దేవతలందరినీ ఒకచోట ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, స్వర్ణ పుష్ప పూజ నైవేద్యాలను సమర్పించడం జరుగుతుందని, ఇది ఎంతో విశిష్టంగా జరిగే వేడుక అన్నారు. భక్తులు మాట్లాడుతూ భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ వేడుక చూడడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. నా పేరు వైజాగ్ చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఫస్ట్ టైం నేను భద్రాచలం రావడం చాలా ఆనందంగా ఉంది. జై జై శ్రీరామ్. నా పేరు వనమాలక్ష్మి ప్రసన్న. నేను భద్రాచలం వాస్తవ్యురాలిని. ఈ రోజు భద్రాచలంలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వరూప సేవ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒక చోట చేర్చి కనుల పండుగగా విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఇది కనులకు ఎంతో ఆహ్లాదకరంగా ఎన్నో జన్మల పూర్వ జన్మ సుకృతంతో ఈ అలంకారం చూడడం జరుగుతుంది. ఇది జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈ రోజు విశేషమైన రోజు. ఈ రోజు భద్రాచల దేవస్థానంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించే దేవస్థానం అందరినీ ఒకే రోజు ఒకే చోట అలంకారం చేసి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. దీనినే ఈ క్షేత్రంలో విశ్వరూప సేవగా అభివర్ణిస్తుంటారు. అట్లాగే ఈ క్షేత్రంలో మాత్రమే జరిగే విశేషమైన ప్రత్యేకమైన సేవ ఇది. ఈ సేవలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి అందరూ స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం తర్వాత వచ్చేటువంటి బహుళ ద్వాదశి నాడు సాయం సమయంలో విశ్వరూప సేవ అని చెప్పి చేస్తారు. దీన్ని సర్వదేవతాలంకారంగా కూడా సంభవిస్తారు. అలాగే మనకి రోజు జరిగేటువంటి దర్బారు సేవ ఈనాడు మహాదర్బారు సేవగా విశేష ఆరాధనను అందుకోవడం జరుగుతుంది. ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూర్తితో పాటుగా ఉపాలయంలో ఉన్నటువంటి మూర్తులందరినీ కూడా ఒక దగ్గర వేంచేపు చేసి వివిధ వాహనాలలో చేసేటువంటి విశేషమైనటువంటి సేవ మనకి విశ్వరూప సేవ. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సేవ మహాదర్బారు సేవగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి సేవలో భాగంగా మనకి కదంబ ప్రసాదాన్ని నివేదనిస్తారు. అలాగే అశేష భక్తజనాన్ని దీన్ని చూసి పులకిస్తూ ఉంటారు. అటువంటి గొప్పనైనటువంటి ఈ సేవలోని అంతరార్థం మనకి రామదాసు గారు కీర్తించినట్టుగా అంతా రామమయం అని చెప్పినట్టుగా ఈ మొత్తం కూడా ఉన్నటువంటిదంతా కూడా అంతా రామమయంగా విశ్వాత్మకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క గొప్పనైనటువంటి సేవ ఈ విశ్వరూప సేవ. అటువంటి దివ్యమైనటువంటి సేవను చూసి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.